వెల్కమ్ టు ది పాయింట్. నేను మీ సతీష్. ఒకప్పుడు ఉగ్రవాదం అంటే మనకు గుర్తొచ్చేది సరిహద్దులు దాటి దేశంలో చొరబడే వ్యక్తులు, అడవుల్లో రహస్య శిక్షణ శిబిరాలు, అక్రమంగా తరలిస్తున్న ఆయుధాలు, పేలుళ్ళు, ఎదురు కాల్పులు, భద్రతా బలగాల ఆపరేషన్లు. ఉగ్రవాదం అంటే ఒక భౌతిక రూపం ఉండేది. కానీ కాలం మారింది. ప్రపంచం డిజిటల్గా మారిపోయింది. మనిషి జీవితం ఎంతగా ఇంటర్నెట్పై ఆధారపడిందో ఉగ్రవాద సంస్థలు కూడా అంతే వేగంగా తమ వ్యూహాలను మార్చుకున్నాయి. ఇప్పుడు వారికి దేశ సరిహద్దులు దాటాల్సిన అవసరం లేదు. రహస్యంగా దేశంలోకి చొరబడాల్సిన పని లేదు. ఒక మొబైల్ ఫోన్, ఒక సోషల్ మీడియా ఖాతా, ఒక రహస్య సందేశాలు వేదుకుంటే చాలు వేల కిలోమీటర్ల దూరంలో కూర్చుని కూడా ఒక యువకుడి ఆలోచనలను ప్రభావితం చేయగలుగుతున్నారు. విజయవాడలో బయటపడిన ఆన్లైన్ రాడికలైజేషన్ కేసు ఈ కొత్త తరహా ముప్పును మరోసారి దేశం ముందుకు తీసుకొచ్చింది. బుధవారం తెల్లవారుజామున విజయవాడలో వించిపేట ప్రాంతంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎన్ అధికారులు ముమ్మర సోదాలు ప్రారంభించారు. నిందితుల ఇల్లు, వారు గతంలో నివసించిన ప్రాంతాలు, డిజిటల్ పరికరాలు, కమ్యూనికేషన్ సాధనాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను సేకరించడంపై దృష్టి పెట్టారు. బయటకు చూస్తే ఇది సాధారణ సోదాలా కనిపించవచ్చు. కానీ దర్యాప్తు లోతులోకి వెళ్తే ఇది దేశ భద్రతకు సంబంధించిన పెద్ద నెట్వర్క్ను ఛేదించే ప్రయత్నమని అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఉగ్రవాద ముఠా లింకుల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ బుధవారం ఉదయం నుండి ముమ్మర సోదాలు నిర్వహిస్తోంది. విజయవాడలో వించిపేట ప్రాంతంలో నిందితుల ఇల్లు, వారు నివసించిన స్థావరాలపై ఎన్ఐఏ అధికారులు ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఇటీవల విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఎన్ఐఏకు బదిలీ అయిన ఈ కేసు విచారణలో భాగంగా నిందితులకు ఇతర వ్యక్తులు లేదా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో ఉన్న సంబంధాలను వెలికి తీసేందుకు ఈ తనిఖీలు జరుగుతున్నాయి. అంతకుముందు ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై నిఘా ఉంచి ఈ ముఠా కార్యకలాపాలను కనిపెట్టి నెట్వర్క్ను ఛేదించింది. ఈ కేసులో ఇప్పటివరకు విజయవాడకు చెందిన మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, ఎండి డానిష్, మీర్జా సుహైల్ బేగులతో పాటు హైదరాబాద్కు చెందిన సయ్యూద బేగం, కర్ణాటక బళ్ళారికి చెందిన అబ్దుల్ సలాంలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు ఎఫ్ఐఆర్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, ఢిల్లీ, రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ ఇలా పలు రాష్ట్రాలకు చెందిన 12 మంది నిందితుల పేర్లున్నాయి. వీరంతా అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ అనే గ్రూపుగా ఏర్పడి విదేశీ హ్యాండ్లర్ ఆల్ హకీమ్ షుకూర్ నిర్దేశకత్వంలో ఐసిస్, అల్ ఖైదా నెట్వర్క్ను భారత్లో విస్తరించడానికి పనిచేస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. ఎన్ఐఏ అధికారుల విచారణలో నిందితులు తమ దేశ ద్రోహ ప్రణాళికలను అంగీకరించారు. భారత్ను ఇస్లామిక్ దేశంగా మార్చడం, భారత జాతీయ జెండా స్థానంలో ఐసిస్ జెండాను ఎగరవేయటం, గజ్వాయే హింద్ కోసం పనిచేయటమే తమ ముఖ్య లక్ష్యాలని వారు వెల్లడించారు. ఇందుకోసం ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వేదికగా BENX.com అనే రహస్య గ్రూప్ను క్రియేట్ చేశారు. ఇందులో కొంతమంది పాకిస్తానీలు కూడా సభ్యులుగా ఉన్నట్టు గుర్తించారు. ఈ గ్రూపుల ద్వారా జిహాద్ కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్న యువతను చేర్చుకుని వారిని ఆత్మాహుతి దాడులకు ప్రేరేపించేవారు. షుకూర్ ఆదేశాల మేరకు యువతను ఆకర్షించి వారిని పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో స్నైపర్ రైఫిళ్లు, గన్స్, బ్లాక్ పౌడర్ బాంబులు, IEDల తయారీలో శిక్షణ ఇప్పించడానికి ప్లాన్ చేశారు. వీరికి కావలసిన ఆయుధాలు, పేలుడు పదార్థాలను పాకిస్తాన్ సభ్యుల ద్వారా సరఫరా చేస్తామని షుకూర్ హామీ ఇచ్చినట్టు నిందితులు ఒప్పుకున్నారు. అంతేకాకుండా హైదరాబాద్కు చెందిన సయ్యూదా బేగం నాయకత్వంలో ప్రత్యేకంగా ఒక మహిళా వింగ్ను ఏర్పాటు చేసి భారత్లో తీవ్రవాదాన్ని వ్యాప్తి చేయాలని కుట్ర పన్నారు. ప్రస్తుతం నిందితులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం BNS IT యాక్ట్ కింద కేసులు నమోదు చేసి ఎన్ఐఏ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ప్రస్తుతం ఈ ఏడాది మార్చిలో అరెస్టైన నిందితులంతా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. కోర్టు అనుమతితో నిందితులను కస్టడీలోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు వారి అంతర్జాతీయ లింకులు, ఉగ్ర నిధుల లభ్యతపై విచారణను మరింత వేగవంతం చేశారు. నిందితులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం, ఉపా చట్టం, దేశద్రోహం కింద కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ కేసులో మరో కీలక అంశం విదేశీ హ్యాండర్ల పాత్ర. గతంలో ఉగ్రవాద శిక్షణ కోసం సరిహద్దులు దాటి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. ఒక వీడియో కాల్ సరిపోతుంది, ఒక రహస్య మెసేజింగ్ యాప్ ఉంటే సరిపోతుంది. వేల కిలోమీటర్ల దూరం ఉన్న వ్యక్తి కూడా ఇక్కడ యువకుడికి సూచనలు ఇవ్వగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు. ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి, ఎవరిని సంప్రదించాలి, ఎలాంటి సమాచారాన్ని సేకరించాలి, వీటన్నింటినీ కూడా ఆన్లైన్లోనే చెప్పగలుగుతున్నాడు. అందుకే ఇప్పుడు భద్రతా సంస్థలు తుపాకుల కంటే మొబైల్ ఫోన్లను ఎక్కువగా పరిశీలిస్తున్నాయి. ఎందుకంటే ఒక మొబైల్ ఫోన్లోనే వేల సందేశాలు ఉంటాయి, వందలాది ఫోటోలు ఉంటాయి, రహస్య దాట్లు ఉంటాయి, విదేశీ నంబర్లతో మాట్లాడిన రికార్డులు ఉంటాయి. ఎలాంటి వీడియోలు చూశారు, ఏ గ్రూపుల్లో సభ్యులుగా ఉన్నారు, ఎవరితో డబ్బు లావాదేవీలు జరిగాయి, అన్నీ ఒక చిన్న పరికరంలోనే దొరుకుతాయి. డిజిటల్ ఫోరెన్సిక్ ఇప్పుడు దర్యాప్తులు అత్యంత కీలక ఆయుధంగా మారింది. డిలీట్ చేసిన సందేశాలను కూడా తిరిగి తెచ్చే సాంకేతికత ఉంది.
మొబైల్లో దాచిన ఫైళ్లను కూడా వెలికి తీసే సామర్థ్యం ఉంది. అందుకే నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ప్రతి డిజిటల్ పరికరం ఇప్పుడు కీలక ఆధారంగా మారుతోంది. ఈ కేసులో ఆర్థిక లావాదేవీలపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఏ నెట్వర్క్ అయినా డబ్బు లేకుండా నడవదు. నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా చేరాయి, ఎవరి ద్వారా పంపబడ్డాయి, విదేశీ సంబంధాలు ఉన్నాయా అనే అంశాలను కూడా ఎన్ఐఏ లోతుగా పరిశీలిస్తోంది. ఎందుకంటే నిధుల మార్గాన్ని కనిపెడితే మొత్తం నెట్వర్క్ను గుర్తించే అవకాశం ఉంటుంది. ఈ కేసులో దర్యాప్తు సంస్థలు ప్రస్తావించిన మరో అంశం యువతను లక్ష్యంగా చేసుకోవటం. ఉగ్రవాద సంస్థలు ఎందుకు ఎక్కువగా యువకులను ఎంచుకుంటాయి? ఎందుకంటే వారు ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడుపుతారు, కొత్త ఆలోచనలపై ఆసక్తి చూపుతారు, భావోద్వేగాలకు త్వరగా స్పందించే వయసులో ఉంటారు. సరైన మార్గనిర్దేశం లేకపోతే తప్పుదో పట్టించే ప్రచారానికి కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే యువతను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి నెట్వర్కులు పనిచేస్తున్నాయని భద్రతా నిపుణులు చాలా కాలంగా హెచ్చరిస్తున్నారు. ఈ కేసు కుటుంబాల పాత్రను కూడా గుర్తు చేస్తోంది. ఇంట్లో పిల్లలు ఫోన్ చూస్తున్నారు అనుకుంటాం, కానీ వారు ఏ వీడియోలు చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎలాంటి గ్రూపుల్లో ఉన్నారు అనే విషయాలు చాలా కుటుంబాలకు తెలియవు. డిజిటల్ ప్రపంచంలో జరుగుతున్న మార్పుల గురించి తల్లిదండ్రులకు కూడా అవగాహన అవసరమని ఈ ఘటన చెబుతోంది. విద్యాసంస్థల బాధ్యత కూడా ఇక్కడే మొదలవుతోంది. విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచన పెంపొందించడం, సోషల్ మీడియా ప్రచారం మరియు వాస్తవ సమాచారాన్ని గుర్తించే సామర్థ్యాన్ని పెంచడం, అనుమానాస్పద ఆన్లైన్ కార్యకలాపాలపై అవగాహన కల్పించడం ఇప్పుడు అత్యంత అవసరంగా మారింది. భద్రతా సంస్థలు కూడా సవాళ్లు పెరుగుతున్నాయి. ఒకప్పుడు అనుమానితుని గమనించాలంటే అతని ప్రయాణాలు, సమావేశాలు, ఫోన్ కాల్స్ చాలు. ఇప్పుడు ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్లు, తాత్కాలిక చాట్లు, వర్చువల్ నెంబర్లు, డార్క్ వెబ్ వంటి కొత్త సాంకేతిక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే సాంకేతికత నైపుణ్యం, డిజిటల్ ఫోరెన్సిక్, అంతర్రాష్ట్రీయ సమన్వయం ఇప్పుడు ఉగ్రవాద నిరోధక చర్యల్లో కీలకంగా మారాయి. అందుకే దేశ భద్రత అంటే ఇప్పుడు కేవలం సైన్యం, పోలీసులు, దర్యాప్తు సంస్థల బాధ్యత మాత్రమే కాదు. కుటుంబాలు, ఉపాధ్యాయులు, విద్యా సంస్థలు, సమాజం, ముఖ్యంగా సోషల్ మీడియాను ఉపయోగించే ప్రతి ఒక్కరు కూడా ఈ పోరాటంలో భాగస్వామి కావాల్సిన అవసరం ఉంది.